కర్ణాటకలోని బెళగావిలో నేడు రేపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి నవ సత్యాగ్రహ బైఠక్ నామకరణం చేశారు. ఈ భేటీకి సిడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలతో పాటు పార్లమెంటరీ పార్టీ ఆఫీసు బేరర్లు, మాజీ ముఖ్యమంత్రులు సైతం హాజరు కానున్నారు. అయితే మొత్తంగా 200 మంది కీలక నేతలు ఈ మీటింగ్లో పాల్గొంటారని ఏఐసీసీ వెల్లడించింది. లో బెళగావిలో తన తొలి ప్రసంగంలో మహాత్మా గాంధీ అహింస, సహాయ నిరాకరణ, అంటరానితనం నిర్మూలన, సామాజిక ఆర్థిక సమతుల్యత, సామాజిక న్యాయం లాంటి అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశానికి 100 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ ప్రత్యేక భేటీని కాంగ్రెస్ అధిష్టానం నిర్వహిస్తోంది. ఇవాళ మధ్యాహ్నం 2:30 సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభం కానుంది. ఇక రేపు ఉదయం 11:30 ఏఐసీసీ సభ్యులు పార్టీ కార్యకర్తలతో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ర్యాలీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ 2 తీర్మానాలను ఆమోదించుకోనుంది. దీంతో పాటు వచ్చే ఏడాది పార్టీ తీసుకోవాల్సిన కార్యాచరణపై కీలక చర్చ జరపనున్నారు. ఈ భేటీలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాపై కూడా చర్చించనున్నారు. దీంతో పాటు ఆర్థిక అసమానతలు ఏర్పడడం, ప్రజాస్వామ్యం ఖూనీ, రాజ్యాంగ సంస్థలపై దాడి, బీజేపీ పాలనలో దేశం క్లిష్టమైన సవాళ్లు ఎదుర్కోవడం వంటి అంశాలపై చర్చిస్తారు.